ఈరోజు దేవుని మందిరం మీద నీకు ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటి? దేవుని సన్నిధిని గురించిన దాహం లేకపోవడానికి కారణాలు ఏంటి? దేవుని సన్నిధిని విడిచి దూరంగా పారిపోతున్నావా? కొంతమంది అంటారు, పాస్టర్ గారండి మేము చర్చి మానేద్దాం అనుకుంటున్నాం అంటారు. మంచిది. అదేంటండి మంచిది అంటారంటే, నువ్వు దేవుని మందిరం మానేస్తే మాకేమీ నష్టం ఉండదు, దేవునికి ఏమీ నష్టం ఉండదు, నీవే నష్టపోతావు. ఆయన సన్నిధికి దూరం అయిపోతే నువ్వు నష్టపోతావు. ఆయన మందిరానికి దూరం అయితే నీవే నష్టపోతావు. ఎవరి ప్రాణం తెప్పరిల్లుతుందో, ఎవరి ప్రాణం సేద తీరుతుందో వాళ్ళు మొట్టమొదటికి ఎక్కడికి పరిగెత్తుతారంటే దేవుని సన్నిధికి పరిగెత్తుతారు. దేవా, నీవు నాకుండగా ఈ లోకములోనిది నాకు ఏది అక్కర్లేదు. తన కలిగిందంతా మూట కట్టుకొని వెళ్ళి బలిపీఠం మీద పెట్టి దేవునికి అర్పణలు అర్పించేసి, నీ సన్నిధి నాకు కావాలి. దావీదు అద్భుతమైన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా దావీదు మనసు ఎల్లప్పుడూ ఆ దేవుని మందిరం మీద ఉండేదండి. దావీదు గంటలు